హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీ. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్. చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో అయిపోయే ఈవినింగ్ స్నాక్ ని ఈ రోజు మీకు చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఈ స్నాక్ ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో 10 నిమిషాలు ఈ స్నాక్ చేసి పెట్టండి. చాలా తక్కువ ఖర్చుతో సింపుల్ గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఒకే రకం స్నాక్ తిని తిని బోర్ కొట్టేసి ఉంటది కదండి మనకు కూడా. ఈసారి ఇలా ఈవినింగ్ స్నాక్ ని ఈ 4 బంగాళదుంపలతో ట్రై చేయండి. మీరు కూడా ఆశ్చర్యపోతారు. అంత క్రిస్పీగా అంత క్రంచిగా ఉంటే రుచి అయితే అదిరిపోతుంది. మీరు ఎప్పుడు ఈవినింగ్ స్నాక్ చేయాలన్నా కానీ ఇలా ఆలూతో చేసేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి 4 బంగాళదుంపలు తీసుకొని, లేదా మీకు కొంచెం ఎక్కువ జనం ఉన్నట్లయితే ఒక 5-6 బంగాళదుంపలైనా తీసుకుని ఇలా ఉడికించేసుకోండి. వాటర్ పోసేసి మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత వాటర్ పోసుకొని ఈ పైన ఉన్న తొక్కు మొత్తాన్ని కూడా తీసేయండి. ఆయిల్ కూడా మనకి చాలా తక్కువ పీల్చుతుంది. చాలా సాఫ్ట్ గా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకటి తిన్నవారు 4-5 లాగిన తర్వాత అంత రుచిగా ఉంటాయి. ఎన్ని తిన్నా గానీ బోరు కొట్టదు. అంత క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఈ స్నాక్ అనేది. ఇప్పుడు ఇలా తొక్కు మొత్తం తీసేసి ఒక బౌల్లోకి వేసుకుని ఈ బంగాళదుంపలు మొత్తాన్ని కూడా ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మెత్తగా ఇలా చుడిపేయండి. మనం ఉడికించుకునేటప్పుడే ఉంటుందండి. ఇది మెత్తగా ఉడికితే మనం ఇలా మ్యాష్ చేయగానే చక్కగా మ్యాష్ అయిపోతాయి. ఇలా మొత్తం అన్నిటిని కూడా మ్యాష్ చేసుకొని, మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మీరు మైదా పిండి అయినా సరే వాడుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాం. ఈ ఆయిల్ కాగే లోపల ముందుగా మనం ఉడికి పెట్టుకున్న ఈ బంగాళదుంపల మిశ్రమంలో కార్న్ ఫ్లోర్ వచ్చేసి 3 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. మీరు చిన్న కప్పుతో 1 కప్పు వరకు వేసుకోండి. అదే 4-5 బంగాళదుంపలకైతే ఈ 3 టీ స్పూన్లు సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకొక 3 టీ స్పూన్లు ఎక్స్ట్రా కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుని, మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అనేది వేసుకోండి. ఇలా వేసుకొని ఈ బంగాళదుంపలకి పిండి మొత్తం పట్టేటట్టు బాగా కలిపేయండి. ఎక్కడా కూడా మనకి పిండి అనేది అస్సలు కనిపించకూడదు. ఇదిగోండి ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత కొంచెం కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే లైట్ గా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇష్టం అండి. ఈ పిండిని మీరు ఏ షేప్ లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్ లో అయినా, లేదా గుండ్రంగా అయినా, లేదా స్టిక్ లో అయినా, ఎలా అయినా సరే చేసుకోవచ్చు. మన చేతిని కొంచెం తడి చేసుకొని, లేదా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని చేతికి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ గా చుట్టేసుకొని ఉండలు ఇలా ఉండలు చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి పెట్టుకుందాం. అన్ని ఒకేసారి చేసి పెట్టుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా చేతిలోనే ఇలా స్టిక్ లాగా చేయండి. ఇవ్వండి, ఇలా స్టిక్ లాగా చేస్తే లావుగా ఉన్నా పర్వాలేదండి. మనకి క్రిస్పీగా క్రంచీగా ఫ్రై అయిపోతాయి ఇవి. మనకి ఉడకవేమో, లోపల పిండి ఉంటుందనే బాధ అనేది అస్సలు లేదు. చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. మీకు ఇంకా తొందరగా ఈ స్నాక్ అనేది రెడీ అయిపోవాలి, టైం అనేది తక్కువ పట్టాలి అనుకుంటే ఎందుకంటే ఇలా ప్లేట్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మనం చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా స్టిక్ లాగా రుద్దేశారంటే మనకి ఇదిగండి ఇలా రెడీ అయిపోతాయి. మనం కాగిన ఆయిల్లో ఎమ్మటెమ్మటనే ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇదిగోండి ఇలాగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము. ఇవి కొంచెం కరకరలాడుతున్నాయో లేదో చూసుకోవాలండి. ఇలా మొత్తం అన్నిటిని కూడా తీసేసి మిగతావి కూడా ఈ ఆయిల్లో వేసేసి నేను మొత్తం ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను. వీటిపైన మీకు కావాలంటే కొంచెం పెప్పర్, కొంచెం కారం కూడా చల్లుకోవచ్చు. అలాగే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా అయినా సరే చల్లుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఆరనివ్వండి. చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకే రకం స్నాక్ తిని తిని బోర్ కొట్టేసింది. ఈసారి ఇలా ఆలూతో సింపుల్ అండ్ ఈజీ స్నాక్ ప్రిపేర్ చేయండి. 10 నిమిషాల్లో పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. మనకి ఇందులోకి సాసే అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే ఊరగాయ కారంతో కూడా పెట్టచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సార్ ట్రై చేయండి వీలైతే.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేరుని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.